హాయ్ అండి. నేనైతే నా ఎక్స్‌పీరియన్స్ గురించి నేను మీతో షేర్ చేసుకోవాలి. అది షేర్ చేసుకోవటం ఇంపార్టెంట్ అనిపిచ్చింది కాబట్టి నేను మీతో షేర్ చేసుకోవడానికి వీడియో తీస్తున్నాను అండ్ పోస్ట్ చేస్తున్నాను. అదేంటో కాదండి, రీసెంట్‌గా గవర్నమెంట్ మనకి ప్రొవైడ్ చేసిన ఫ్రీ బస్ సర్వీసు గవర్నమెంట్ ఏ ఉద్దేశంతో అయితే మనకి ప్రొవైడ్ చేశారో ఆ ఉద్దేశం ప్రకారం అయితే అస్సలు బయట జరగటం లేదు. నిజంగా నీడీ పీపుల్ చాలా ఇబ్బంది పడుతున్నారండి. స్టూడెంట్స్, డ్యూటీస్కి వెళ్ళేవాళ్ళు, ప్రతిరోజు బస్సులో జర్నీ చేసేవాళ్ళు తప్ప రిమైనింగ్ పీపుల్ చక్కగా తిరుగుతున్నారు. పేరెంటాలకి, పండగలకి, పబ్బాలకి, పలకరింపులకి వెళ్ళే వాళ్ళే చక్కగా ఫైటింగులు చేసి గుంపులుగా బస్సులు ఎక్కి తిరుగుతున్నారు. వాళ్ళని ఓవర్కమ్ చేసి బస్సు ఎక్కడానికి ఎంప్లాయీస్, స్టూడెంట్స్ చాలా ఇబ్బంది పడుతున్నారండి. నేను రీసెంట్గా లాస్ట్ వెన్స్డేనా నేను ఒంగోలు నుంచి ఏలూరు వచ్చాను అనమాట. విజయవాడలో నరకం చూశానండి. ఈవినింగ్ 4కి నేను విజయవాడ రీచ్ అయ్యాను. నైట్ 8 అయింది నేను బస్సు అక్కడ రీచ్ అవ్వడానికి. ఈ మధ్యలో 3-4 బస్సెస్ వెళ్ళినాయి, నేను ఎక్కలేకపోయాను. అంటే అంత క్రౌడ్ ఉంది అక్కడ. వెయిట్ చేస్తున్నారు స్టూడెంట్స్. వాళ్ళని అడిగాను, అమ్మ ఏంటి పరిస్థితి ఇలాగే ఉంటుందంటే, లేదక్క ఫ్రీ బస్ సర్వీసు లేకముందు బాగానే ఉండింది, కానీ ఫ్రీ బస్ సర్వీస్ ప్రొవైడ్ చేసిన తర్వాత ప్రతిరోజు మేము ఇలాగే ఇబ్బంది పడుతున్నామని నాకు స్టూడెంట్స్ చెప్పారనమాట. సో ఒకసారి దీని గురించి అందరూ ఆలోచించి మంచిగా నిర్ణయం తీసుకుంటే బాగుంటుందని నేను ఫీల్ అవుతున్నాను అనమాట. అండ్ ఈ విషయం గురించి మీరేమనుకుంటున్నారో కూడా తప్పకుండా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.